హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గత 4 నెలల నుండి నేను బయటికి రావటం లేదు. ఈరోజే మీ మధ్యకి రావటం జరిగింది. దేవుని స్తోత్రం. ఇంత దూరం ప్రయాణం చేసి ఈరోజు రావటం జరిగింది. గడిచిన దినాల్లో మరి శారీరకంగా నేను చాలా బలహీనురాలైనప్పుడు దేవుడు నన్ను బలపరిచారు. దేవుడి సమయాన్ని నాకు ఇచ్చారు. మీతో మాట్లాడటం, మీ అందరితో కలిసి దేవుని ఆరాధించటం ఇది నా భాగ్యమని నేను ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీతో మాట్లాడటం నాకు ఇష్టం. ఇక్కడ విశ్వాసులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. కాబట్టి మీ అందరితో కలిసి ఇలా మాట్లాడటం ఇది నాకు ఎంతో భాగ్యముగా నేను ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి పాస్టర్ గారు చెప్పారు, మేము ప్రతి బుధవారం కూడుకుంటాం. ప్రతి గురువారం మేము కూడుకుంటాం. 3వ గురువారం మేము శ్రీలంగా కూడుకుని కొంచెం భారంతో కొత్త వాళ్ళని కూడా ఆహ్వానించి ఈ కూడికిని మేము ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా మీరు రావాలి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. దేవుడికి స్తోత్రము. హల్లెలూయా. మరి దేవుడు తన దాసురాల నోట నేను అప్పుడు చెప్పాను, దేవుని చిత్తమైతే దేవుడు నడిపించుకుంటాడు, ప్రార్థన చేయండి అంతే. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన బలమైందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందామండి. కొన్ని విషయాలు దేవుడు నాకు ఈ బలహీనతలో నన్ను ఉంచి మరి కొన్ని క్రొత్త సంగతులు నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మరి కాబట్టి అందరికీ మరి కావలసినటువంటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని తృప్తిపరిచేటట్లుగా మనం విందాం. వాక్యాన్ని సేవకులు తీసుకోవాలి, దీన్ని విశ్వాసులు కూడా తీసుకోవాలి. మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారని వింటున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్నిట్లో ఎవరికి పరిస్థిస్తారు? అన్ని విషయాల్లో స్త్రీలు ఫస్ట్ అంటారు కదా. కాబట్టి ఎక్కువగా స్త్రీలు కూడా ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు మొదట స్త్రీలను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సర్లే, మాట్లాడిన మంచిది, మాకేం సంబంధం లేదన్నట్టు సేవకులు కూర్చోవద్దు. మధ్యలో మీకు కూడా తగులుద్ది, మధ్యలో మీకు కూడా తగులుతూ ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని క్యాచ్ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ, మీ సొంత బైబిళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 14వ అధ్యాయము సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. చాలండి. మొదటి మాటని మనం పూర్తి చేయలేం. ఇంకా పురుషులతో కూడా చెప్పాల్సిన, పురుషులు కాదు సేవకులతో చెప్పాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నేను ముందుకి తీసుకెళ్ళటానికి ఇష్టపడతాను. జ్ఞానైనటువంటి సొలొమోను ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు, తెలియపరుస్తూ ఉంటున్నాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునా
ఆ, జాగ్రత్తగా వినండి అమ్మా అక్క చెల్లెములు, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును, తన ఇల్లుని కట్టును, తన ఇల్లుని, నీ ఇల్లుని. ప్రతి స్త్రీ, జ్ఞానవంతురాలంటే పురుషుడు కాదు, ఇంకా మరెవరో కాదు, స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టునంట. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా వినాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల చూడండి, మీరు ఒకసారి మాటను జ్ఞాపకం చేసుకోండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాసంతా వ్యర్థమే. అక్కడ ఆగండి. యెహోవా కట్టించని ఇల్లు కట్టువాడు. ఇల్లు అంటే నిజంగా మన కంటికి కనబడే ఇల్లు కాదు, మన కంటికి కనబడే ఇల్లు కాదు, మనం నివసించే ఇల్లు లాంటిది కాదు. ప్రతి వ్యక్తి జీవితాన్ని దేవుడు కట్టాలి, ప్రతి ఒక్కరిని దేవుడు కట్టాలి. ప్రతి కట్టడము ఒక మనుషుని వలన కట్టబడుతుంది, కానీ సమస్తమును కట్టువాడు ఆయనే. బైబిల్లో నుండి ఈ మాటలు అన్ని చూపిస్తానికి సమయం ఉండదు, చెప్తూ వెళ్ళిపోతాను. మీరు ఎందుకంటే ఎక్కువగా వాక్యం వినేవారు, నేర్చుకునేవారు నాకు తెలుసు. అలా మిమ్మల్ని తరబిచ్చేస్తున్నారు పాస్టర్ గారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక మనుష్యుని వలన కట్టడము కట్టబడుతుంది, సమస్తమును కట్టువాడు దేవుడే, ఆయనే. కాబట్టి దేవుని సన్నిధిలో ఇప్పుడు యెహోవా కట్టే ఇల్లు, జ్ఞానవంతురాలు కట్టే ఇల్లు ఒకటేనా? అది నా ప్రశ్న. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. ఆ ఇల్లు ఈ ఇల్లు ఒకటేనా? మా ఇంటికి మీ ఇంటికి ఎంత దూరము? మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అన్నట్టేనా? ఆ ఇల్లు ఒకటే కాదా? ఇక్కడ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఇల్లు అనగానే అన్ని ఇళ్ళే. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుతుంది. యెహోవా కట్టించు ఇల్లు, ఆయన కట్టే ఇల్లు నేను, నువ్వు, మనందరినీ. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఒక వ్యక్తిని దేవుడు కట్టకపోతే, ఒక వ్యక్తిని దేవుడు తన జీవితాన్ని సరిచేయకపోతే, ఒక వ్యక్తిని దేవుడు పట్టుకోకపోతే, ఒక వ్యక్తిలో దేవుడు లేకపోతే, ఒక వ్యక్తిలో దేవునికి స్థానం లేకపోతే ఆ జీవితం వ్యర్థం, ఆ జీవితం వ్యర్థం. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే ఆ ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరు. మనం అనుకుంటాం అన్నీ ఒకటే. కాదు 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 కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కడుతుంది, తన ఇల్లును కడుతుంది జ్ఞానవంతురాలు. చాలామంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. స్త్రీ పాత్ర చాలా పెద్దది. స్త్రీ పాత్ర ఈ బైబిల్ చెప్తుంది. స్త్రీకి చాలా పెద్ద ఈ బైబిల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ బైబిల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. జ్ఞానవంతురాలు, జ్ఞానవంతురాలు, మూఢురాలు. ఇప్పుడు ప్రస్తుత కాలం మూఢత్వం నడుస్తుంది. మూఢత్వం మనుషుల్ని ఏలుతుంది. మూర్ఖత్వం స్త్రీలని మూర్ఖంగా ప్రవర్తించమని చెప్తుంది. మూఢురాలు తన ఇంటిని తానే
ఈ జ్ఞానవంతురాలు కట్టే ఇల్లు ఎలాంటిదంటే బాహ్య సంబంధమైనటువంటి. చాలా మంది వారి జీవితాలను వారి చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేను ఒక వార్త విన్నాను. ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు 4 పెళ్ళిళ్ళు చేసుకుందట. ఈమెవరు? మూఢురాలు. 4 పెళ్ళిళ్ళు చేసుకుంది. 5వ పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడతా ఉంటుండగా పట్టుబడింది. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, మూర్ఖత్వం ఎక్కువైపోయింది, అజ్ఞానం ఎక్కువైపోయింది. ఎవరికి? స్త్రీలకి, మూఢురాలకు కాదు. జాగ్రత్తగా బాధపడితే పడినవ్వండి, బాధపడితే మంచిది, బాగుపడతారు. వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళ బాగుని మనం చెడగొట్టకూడదు. బాధపడితే బాగుపడతారు. బాధ వస్తే మీకు బాగుంటుంది. బాధను కోరుకోండి. బాధ లేకుండా, కష్టం లేకుండా, శ్రమ లేకుండా నీకు సుఖాలు ఊరికే రావు. ఒకవేళ వచ్చినా అవి శాశ్వతంగా నీకు ఉండవు. జాగ్రత్త. మూఢురాలు మూర్ఖత్వం ఎక్కువైపోయింది, మూఢత్వం ఎక్కువైపోయింది, స్వనీతి ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. కాబట్టి మూఢురాలు తన ఇల్లుని తానే తిరిగి వేసుకుంటుందంట. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఒక వ్యక్తి 4గురితో వివాహం చేసుకుంది, 5వ వాడిని చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఏమండి, ఎంతమందితో తిరిగినా, ఎంత పాపం చేసినా, ఎంత జీవితాన్ని సరదాగా గడిపినా మూఢులకి, మూర్ఖురాండ్లకు, మూఢత్వం కలిగిన స్త్రీలకు ఏమాత్రం కూడా నెమ్మది ఉండదు. వారి జీవితాన్ని వారు కట్టుకోలేరు, వారి కుటుంబాన్ని వారు కట్టుకోలేరు. వారిని ఎవరో పాడు చేయరు. వారి చేతులారా వారి సబుద్ధిని ఆధారం చేసుకుని వారి ఆలోచనలను అనుసరించి నడిచి సొంత డైరెక్షన్లో వెళ్ళిపోయే వారి జీవితాలు వారంతట వారే నాశనం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన స్త్రీ అయితే తన ఇంటిని పాడు చేసుకోదంట. తన ఇంటిని ఏం చేసుకుంటుంది? కడతా ఉంటుంది. ఇల్లు ఒక్క మెటీరియల్ తావదు. ఉరికినే రాళ్ళుంటే ఇల్లు కట్టబడదు. ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, నీళ్ళు కావాలి, తగినటువంటి మెటీరియల్ అన్నీ కావాలి. ఇల్లు కట్టడం అంటే పూర్వీకులు అనేవాళ్ళు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడరా తెలుస్తుంది అనేవాళ్ళు. జీవితకాలానికి అది చాలంట. ఇల్లు కట్టేసరికి ఒళ్ళంతా గొల్లైపోతాయి, చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. పెళ్లి చేసేసరికి ఒళ్ళంతా మౌనం అయిపోద్ది. ఎంతో ఆడంబరంగా చేస్తాం. ఇక అయిన కాడి నుంచి ఉంటుంది సోకు. వచ్చిన కోడలతో, వచ్చిన అల్లుడితో పెళ్ళి చేసినాక ఉంటుంది. పెళ్లి చేసినాక సోకు. పెళ్ళిళ్ళు కావాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి. చాలామంది అడుగుతూ ఉంటారు, నీ సావు నువ్వు కోరుకుంటున్నావు, వాడికి మారు మనసు కావాలని ప్రార్థన చేయమంటే బాగుంటుంది. కానీ మారు మనసు వస్తే ఆటోమేటిక్గా అది అయిపోద్ది పెళ్ళి. ఆ పెళ్ళి అయిన తర్వాత పెద్దది ఇబ్బందులు ఏమి ఉండదు. వాడికి మారు మనసు లేకుండా పెళ్లి చేసావనుకో చాలా బాధపడాలి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. నేను ఊరికే చెప్పట్లేదు. మారు మనసు లేకుండా పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు. ఒక తడాక కొడుకు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అప్పుడు తెలుస్తుంది. అందుకే అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టడం గురించి నేను మాట్లాడుతున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును. మీరందరూ జ్ఞానవంతురాళ్ళని మీ అందరికీ ప్రభునామంలో చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మూఢురాళ్ళలాగా ఉండొద్దు.
మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దు. మీ పై చెప్పు కోరికల చేత మీ భవిష్యత్తును మీరు పతనం చేసుకోవద్దు. మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది. మీ ఇల్లు బాగుంటే మీ కుటుంబ సభ్యులందరూ బాగుంటారు. ఒకని అవిధేయత వలన అనేకులు అవిధేయులుగా మార్చబడ్డారని లేఖనం చెప్తుంది. ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడ్డారంట. దేవునికి స్తోత్రం. నీ ఇల్లు నీవు నీ జీవితం, అమ్మా, తల్లి, చెల్లి, అక్క, ప్రభు పేరిట నేను మీకు చెప్తున్నాను, నువ్వు బాగుండాలి. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టాలి. కట్టే బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. గాలికి వదిలేస్తారు. మంచి స్కూల్లో పిల్లలిద్దరిని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు యజమానుడు. ₹1000 ఫీజు కడుతున్నాడు. అలాగే సంవత్సర కాలం గడిచిపోయింది. పిల్లలిద్దరికి చాలా తక్కువ పర్సెంటేజ్ మార్కులు వచ్చినాయంట. ఏంటి, ₹1000 తీసుకొచ్చి నేను ఫీజులు కడుతున్నాను, పిల్లలకి మంచి స్కూల్లో వేసాను, ఇంత తక్కువ మార్కులు రావటానికి కారణం ఏంటి అంటే, తల్లి వాళ్ళు చదువుతున్నారో లేదో, వాళ్ళతో హోంవర్క్ చేయించడం లేదు,